జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక స్కాముల్లో దోచుకోవటం దాచుకోవటంలోనే భాగంగా చేసినటువంటి కార్యక్రమాల్లో మన జే బ్రాండ్స్ దేశంలో ఒక గొప్ప ట్రెండ్ సెటర్గా ఆయన మనం చూడొచ్చు. అది కూడా దేంట్లో అంటే మద్యం కుంభకోణంలో. అంటే ఎవరైనా సరే కుంభకోణాలు డబ్బులు దోచుకుంటారు, దాచుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో డిఫరెంట్. ఎందుకంటే ఆయన చాలా హుందాగా చేస్తాడనమాట. దోచుకోవటం కోసమే దాచుకోవటం కోసమే వచ్చాను అన్నట్టుగా ఆయన చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తాడు. అందరికీ తెలుసు నన్నేం చేస్తారులే అనుకున్నట్టుగానే చేస్తాడు. ఇకపోతే ఇక్కడ మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మద్యం కుంభకోణం రీసెంట్గా అటు ఈడీ నుంచి సిట్టు వరకు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే టర్న్ అయ్యాయి. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి నిందితుల్ని ఎవరిని అరెస్ట్ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటినే చూపిస్తున్నాయి. ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మద్యానికి సంబంధించినటువంటిది మద్యం తయారు చేసినట్టు కానీ ఏదన్నా ఒక కంపెనీలో ఆ కంపెనీ నుంచి వేరే వాళ్ళు డీలర్లు కొనుక్కున్నట్టుగా కానీ డీలర్ల దగ్గర నుంచి వైన్ షాపులు కొనుక్కున్నట్టుగా కానీ వైన్ షాపుల నుంచి ఎవరన్నా సాధారణమైనటువంటి ప్రజలు కొనుక్కున్నట్టుగా కానీ ఎటువంటి ఆధారాలు లేవు. ఎక్కడా కూడా డిజిటల్ మనీ అనేది ఎక్కడ జరగల ట్రాన్సాక్షన్స్. సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే అసలు ఎందుకని వీళ్ళు తీసుకోవట్లేదు అనుకున్నాం. ఏంటి ప్రపంచం అంతా ముఖ్యంగా ఇండియాలో అంతా కూడా డిజిటల్ మనీ అని అంటుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక వైన్ షాపుల్లో మాత్రం డిజిటల్ మనీ అనేది ఉండదు. యూపీఐ పేమెంట్ ఉండదు. క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు పనిచేయవు. ఓన్లీ క్యాష్. ఈ ట్రాన్సాక్షన్స్ కనుక ఎందుకు ఏంటి అని అప్పట్లోనే చాలామంది డౌట్ వచ్చింది. అసలు ఈ డబ్బు ఎక్కడికి పోతుంది, ఏం చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆయన దిగిపోయిన తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవటానికి ఈ జే బ్రాండ్స్ అనేవి కూడా చాలా బలమైనటువంటి ముద్ర వేశాయి. ఎందుకంటే బూమ్ బూమ్, గ్యాలక్సీ ఏంటి ఈ ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, మీకు ఏం కావాలంటే అది. మీకు ప్రెసిడెంట్ మెడల్ కావాలా, వైన్ షాప్లో దొరికేస్తుంది. డబ్బులు పెట్టి అది కూడా క్యాష్ పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఎంత దారుణంగా కించపరుస్తూ దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రెసిడెంట్ మెడల్ని లేదంటే ఇంకా మనం ఎంతో బలంగా కోరుకున్నటువంటి స్పెషల్ స్టేటస్ని 3 క్యాపిటల్స్ని ఏయేయో బ్రాండ్లు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైన్ షాపుల్లో ప్రత్యక్షం చేశారు. అసలు ఈ ఎవడు తయారు చేశాడు? మిగతా రాష్ట్రాల్లో ఉన్నాయంటే ఏ రాష్ట్రంలో కూడా ఉండవు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజ్యంగా ఆయనే దానికి రాజుగా అనుభవిస్తూ ఊహలు కలలు కానీ ప్యాలెస్లు కట్టుకుని నివసించినటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చూసాం. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం బయట రాగానే అధికారంలోకి రాగానే మొదలు పెడితే కసిరెడ్డి నుంచి విజయసాయిరెడ్డి నుంచి ఆయన సన్నిహితులుగా A1 A2గా ఆయన దోచుకోవటం దాచుకోవడంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్తున్నారు. ఇక చూసుకోవచ్చుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మద్యం కేసులో ఎంట్రీ ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ 3200 కోట్లు చేతులు మారాయి కాబట్టి మనీ లాండరింగ్ కింద కేసు నమోదు కూడా చేశారు. నిందితుల వివరాలు రిమాండ్ రిపోర్టు ఇమ్మని సిట్టుకు లేఖ రాసినటువంటి ఈడీ. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నాను కదా, ఈసారి అరెస్ట్ అయితే ఆ దేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడలేడు. ఇప్పటికే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తండ్రి సీఎంగా ఉంటే 2004 నుంచి 2010 వరకు చేసినటువంటి దుర్మార్గాలు ఇన్ని కాదు. అప్పటి వరకు మహా అయితే ఒక 50 నుంచి 60 లక్షల రూపాయలు లేదా ₹1 కోటి వేసుకోండి. వాళ్ళ ఆస్తికి సంబంధించినటువంటి కుటుంబ ఆస్తికి సంబంధించినటువంటి విలువ ₹1 కోటి వేసుకోండి. ఒక్కసారిగా 2010లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అఫిడవిట్లో మనం చూసుకుంటే దాదాపు కొన్ని వేల కోట్లు ఎలా వచ్చేసాయి అనేది తెలియదు. ₹1 కోటి ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ ఆస్తి విలువ 2009-10 టయానికి వచ్చి 2009 ఎలక్షన్స్ టయానికి వచ్చేటప్పటికి కొన్ని వేల కోట్లు వచ్చేసినట్టుగా చెప్పారు. భారతీ సిమెంట్ వచ్చేసింది, సాక్షి పేపర్ వచ్చేసింది, సాక్షి టీవీ వచ్చేసింది, అనేకమైనటువంటి ప్యాలెస్లు వచ్చేసాయి. పులివెందుల్లో ప్యాలెస్, ఇడుపులపాయలో ప్యాలెస్, ఎక్కడ బెంగళూరులో ప్యాలెస్లు, ఏ దేశానికి వెళ్తే అక్కడ కొన్ని పెద్ద పెద్ద ల్యాండ్లే కొనేసుకుని అక్కడ కూడా ప్యాలెస్లు. ఇన్ని ప్యాలెస్లు ఎలా వచ్చేసాయి? ఇంత డబ్బులు ఎలా వచ్చేసాయి?
ఆఖరికి హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్లో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసాయి. అసలు ఏంటి ఈ రకంగా, అసలు ఏ రకంగా సంపాదించేస్తున్నారు, ఏ రకంగా ఈయన చేసేటువంటి బిజినెస్ ఏంటి అని ఆలోచిస్తే తర్వాత తెలిసింది. సిబిఐ విచారణలో జేడీ లక్ష్మీనారాయణ గారు తీసినటువంటి దాదాపు 33 ఛార్జ్ షీట్లలో దాదాపు 40,000 కోట్ల ఎంతో దానికి సంబంధించినటువంటి అటాచ్ చేసి చూపిస్తే ఇవన్నీ కూడా జనాల దగ్గర నుంచి దోచుకుని దాచుకుని సంపాదించేసినటువంటి సొమ్ము. అది అఫీషియల్గా, అన్అఫీషియల్గా అయితే 1,00,000 కోట్లకు పైగానే అని చెప్తున్నారు. అదే కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అయిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉన్నారు. ఇంకా ఏ రకంగా ఆయన సంపాదించుంటాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ ఊహకు కూడా అంతకుండా ఉండే ఉంటుంది. తాడేపల్లి ప్యాలెస్ వచ్చింది, ఇంకా ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టేశారు, ఎక్కడ పడితే అక్కడ కొన్ని వేల ఎకరాలు దోచేసుకున్నారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయో జస్ట్ మీరు ఊహించుకోండి అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అధికారం కావాల్సింది దోచుకోవటం కోసమే, దోచుకున్నది దాచుకోవటం కోసమే. అది మాత్రమే ఆయన చేస్తాడు. ప్రజలు ఈ మద్యం తాగి చచ్చిపోతున్నారా, ఈ కల్తీ మద్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారా, గంజాయి వల్ల ఇబ్బంది పడుతున్నారా, గంజాయి ఆయనే పెంచి ప్రజలను నాశనం చేస్తాడు. కల్తీ మద్యం వల్ల చనిపోతున్నారా, సర్లే ప్రభుత్వం తరపున 10 లక్షలు 5 లక్షలు పడేద్దాం, పోతారు అల్లబోతారు, అన్నీ మూసుకుంటారు అనుకునేటువంటి క్రూరపూరితమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఈయన. ఇంకా మీరు పెంచి పోషిద్దాము, ఇంకొకసారి అవకాశం ఇద్దామని పులివెందుల ప్రజలు అనుకున్నా కూడా మీ జీవితాలు నాశనం అయిపోవడంతో పాటు ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పుడు 11 మంది గెలిచారు, రేపొద్దున్న ఒక 2 గెలిచారు అనుకోండి. 2029 ఎలక్షన్స్లో కనుక పులివెందులతో పాటు ఇంకొక నాయకుడిని ఎవరన్నా గెలిపించుకుంటే ఇంకా ఆలోచించుకోండి. మిమ్మల్ని కాదు, మీతో పాటు రాష్ట్రాన్ని నాశనం చేసేసినటువంటి వ్యక్తులు మీరే అవుతారని గుర్తుపెట్టుకోండి.